అందరికి నమస్కారం. గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో జనసేన పార్టీకి అపోజిట్‌గా జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఒకటి కొత్త పార్టీ వెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు? అసలు ఆ పార్టీకి సంబంధించి ఉందా రికగ్నైజేషను? పైగా గుర్తు కూడా అది గ్లాస్ అయితే ఈళ్ళు బకెట్ అని చెప్పేసి రకరకాలుగా ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం చేశారు. సో, దానికి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి. ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారైతే ఈయన కొన్నింటి పవన్ కళ్యాణ్. చూడండి ఎంత సిమిలర్. ఇప్పుడు ఆయన పరిచయం చేస్తా మన ముందున్నారు. సో, అసలు ఎందుకు పార్టీ పెట్టారు? సో, ఇప్పుడు ఇలా పార్టీలు పెట్టడం వల్ల ప్రజలు వీళ్ళకి మద్దతు పలుకుతారా? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. కొన్నింటి పవన్ కళ్యాణ్ అంతేనా? కొనింటి పవన్ కళ్యాణ్. కొనిటి. కొనింటి మీ పేరు కలిసి వచ్చిందని పార్టీ పెట్టేశారా? పేరు కలిసి రావడం అనేది కాదు. ఆ, ఈ గతంలో మేము కూడా జనసేన పార్టీలో పనిచేసాం, కార్యకర్తలుగా చేసాం, ఆ, జెండాలు మోసాం. ఉమ్, ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి, ఓకే. ఆయన ఆశయాలు నచ్చి దానిలో వెళ్ళాం, పనిచేసాం. కానీ ప్రజెంట్ ఏమవుతుంది? ఆయన పక్కదారిన పడుతున్నాయి, ఆయన విధి విధానాలను పక్కదారిన పడుతున్నాయి. ఆయన ఎందుకు? ఆయన చెప్పిన ఆశయాలు అయితే ఉందో అవి ఇప్పుడు అమల్లో లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఎలా? ఎలా అంటే, ప్రత్యేక హోదా అని ఒక ఒక విజన్ చెప్పాడు. టీడీపీని విమర్శించాడు అంతకుముందు. టీడీపీని విమర్శించి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ టీడీపీతో పొత్తు కడుతున్నాడు. ఇలా అయితే పబ్లిక్ ఎవరు నమ్ముతారో? ఎవరు నమ్మే అవకాశం లేదు. ఎప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట పైన నడిచే నాయకుడినే ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఆయన వైపు ఉంటారు, ఆయనతో పనిచేస్తారు. కాబట్టి ఆయన సరైన దారిలో వెళ్ళడం లేదు. కాబట్టి మాకు అది నచ్చక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన నాయకుడు అవుతాడు. ఆయనలో అవి లేవు, ఆ అంశాలు లేవు. కాబట్టి మేము జనసేన నుంచి విడిపోయి జాతీయ జనసేన అనే పార్టీ పెట్టినాం. అవును. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ ప్లే ఇదంతా చేస్తున్నారు. అసలు ఏమన్నా వర్కౌట్ అవుద్దనేనా ఇది? ఎందుకు వర్కౌట్ అవుతుంది? అవుద్దా? వర్కౌట్ అవ్వంది. ఆ, ఎందుకు భయపడుతున్నారు జనసేన పార్టీ వాళ్ళు? భయపడుతున్నారు వాళ్ళు. భయపడుతున్నారు. మీరు చూడండి, మీడియాలో చూడండి, అర్థం అవ్వట్లేదా? ఆ, భయపడుతున్నారు ఖచ్చితంగా. ఓట్లు చీలుతాయని భయపడుతున్నారు, ఉమ్. ఓడిపోతామని భయపడుతున్నారు. కాదు, వీటన్నిటిలో అసలు రాజకీయంగా మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నారన్న విషయం తెలుస్తుందా మీకు? రాజకీయాలతో నేను ఆట ఆడుకుంటున్నా. ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నా. నాతో ఎవరు ఆడుకోవడం లేదు. అవునా? రాజకీయాలతో నేను ఆడుకోవడానికి వచ్చా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పక్కదారి పెట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పార్టీ పెట్టా అంటున్నారు. పక్కదారి ఏం పట్టలేదే? ప్రత్యేక హోదా అనేది పెద్ద సమస్య. ఉమ్, అది మీకు అది కనబడట్లేదా సమస్య? ఉమ్, ఆ సమస్యను పక్కన పెట్టి పక్క పార్టీలకు భజన చేయడము మాట తప్పినట్టే కదా. ఇప్పుడు అలా అనుకుంటే బీజేపీతో మరి పొత్తులో ఉన్నారు ఆయన. బీజేపీ ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాదు. బీజేపీ అయినా టీడీపీ అయినా, అదేంది బీజేపీ అయినా టీడీపీ అయినా ఇంకా వైఎస్ఆర్పీ అయినా ఎవరైనా అదే. మేమెందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నామంటే, మేము పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేసాము, జెండాలు మోసాము, జైజైలు కొట్టాము, మా డబ్బులు ఖర్చు పెట్టుకొని బహిరంగ సభలకు వెళ్ళాము, ఖర్చులు పెట్టాము, అవసరమైతే మా మా డబ్బులు తీసుకొని పబ్లిక్ని తీసుకెళ్ళాము. ఎవరి కోసం? జనసేన కోసం. ఇప్పుడు మేము ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీ పెట్టింది ఎందుకు? వాళ్ళ విధి విధానాలు నచ్చక. ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు విమర్శించాలనుకుంటే మేము ఎవరిని విమర్శించాలి? ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే మేము రాజకీయాలకు వెళ్ళిందే ఆయనను ఆదర్శంగా తీసుకొని. మీకు సభ్యత్వం పార్టీలో ఉందా? జనసేన పార్టీలో సభ్యత్వం ఉందా? ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో కానీ నాకు సభ్యత్వం ఉంది. మీకు కావాలంటే చూపిస్తాం. ఓకే, నేను డిస్ప్లే చేస్తా. ఓకే, అది నాకు పంపించండి, నేను డిస్ప్లే చేస్తాను. ఓకే. ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉంటున్నారు మీరు. అవును, ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేశారనుకోండి, మీరు అక్కడ పోయి పోటీ చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు చేయము? ఓహో, ఓకే అండి, సరే. ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 2 స్థానాల్లో కూడా నేను పోటీ చేస్తాను. మీరు ఉంటారు? ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఎన్ని ఓట్లు పడతాయండి మీకు సుమారుగా? ఎన్ని ఓట్లు పడతాయో ప్రజలు వేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందే ఎందుకు దాని గురించి డిస్కషన్ చేసుకోవడం? అంతే, ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది మనకు తెలిసిపోతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకే ఓకే, మనం అంచనా వేయలేం కదా, ప్రజల నాడిని పట్టుకోలేము. మొన్న ఎలక్షన్లా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారు అనుకున్నారు. ఎవరైనా అనుకున్నారా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని?
ముందే వచ్చిందిగా, అవే వచ్చిందిగా. ఎక్కువ శాతం కేసీఆర్ గెలుస్తారు, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది అనేసి ఉంది. బట్ తర్వాత అందుకే ప్రజలు అనేది మార్పు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆ నాయకులు గెలుస్తారో ఆ పార్టీలు గెలుస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు బకెట్ పెట్టారు, బకెటే కదా, బకెట్ గాజా మామూలు ప్లాస్టిక్ బకెట్? మేము ప్రజెంట్ గాజు గ్లాస్ కావాలని ఫస్ట్ మేము అడిగారు. బకెట్ మాదే, గ్లాసు మాదే. నిజానికి చెప్పాలంటే అదేంది, మాకు ఇష్టం ఉన్న ప్లేస్ లో గాజు గ్లాస్ తో పోటీ చేస్తాము, వాళ్ళు ఉన్న ప్లేస్ లో బకెట్ తో పోటీ చేస్తాము. వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారు సార్? వాళ్ళు మా అంటే 20, 25, 18. మిగతా స్థానాలు, మిగతా 170 స్థానాలు, 160 స్థానాలు గాజు గ్లాస్ మాదే, వాళ్ళు ఉన్న స్థానాల బకెట్ మాదే. ఓకే, ఓకే, మంచి స్ట్రాటజీతో దిగారనమాట. మా స్ట్రాటజీ అది. ఓకే, సో ఇవన్నీ ప్రజలు గమనించరంటారా? అంత గమనించడం ఏంది, ఇప్పుడు మిస్లీడేగా ఇది. మిస్లీడ్ ఎందుకు అవుతుంది? మిస్లీడ్ ఎందుకు అవుతుంది? గాజు గ్లాస్ అనేది ఎన్నికల సంఘం మాకు ఇస్తుంది, అది ఫ్రీ సింబల్ లో ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం, మేము అడుగుతున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ వాళ్ళు నిజంగా అంత తెలివైన వాళ్ళు, లేదంటే అంత వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు పనిచేస్తారంటే వాళ్ళు ముందు వెళ్ళి గాజు గ్లాస్ సింబల్కి వాళ్ళు అప్లై చేసేవాళ్ళు. వాళ్ళు ఆ పని చేయలేదు. మేము నిన్నగా మొన్న పార్టీ పెట్టేసి ఫస్ట్ గాజు గ్లాస్కి అప్లై చేసింది మేము. 99% గాజు గ్లాస్ వచ్చే ఛాన్సులు మాకే ఉన్నాయి. సో మీ బ్యాక్ ఎండ్ పర్సన్ అట్లా పనిచేస్తున్నారు. అవునండి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మాకు కూడా ఉంటుంది కదా. ఉంది అర్థమవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు మీరు. సో నెక్స్ట్ ఏ కేటగిరీ వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే లేయర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ కేటగిరీ ఏది టార్గెట్ మీది? మేము ప్రజలందరూ వదిలేయండి, అసలు జరగని పని అది జరగని పని కానివ్వండి. మీ కేటగిరీ ఒకటి ఉంటుంది, దాంట్లో ఎవరిని మీరు మిస్లీడ్ చేద్దాం అనుకుంటున్నారు? లేకపోతే మీకంటూ స్పెసిఫిక్గా ఓకే దీన్ని ఓటుని చీల్దాం అనేది ఒకటి ఉంటుంది కదా? ఓటును చీల్స్తాము. ఓటుని చీల్చడం కంటే గెలవాలనేదే మా లక్ష్యం. గెలవటం లేదండి, అది మీరు ఎలా చెప్తారు? అది ఓకే, ఓటు బ్యాంక్ లో ఓటేసేది మీరైతే కాదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని. అంతేనా? మీరు నిర్ణయించలేరు, మీరు చెప్పలేరు దాన్ని. ఓకే, ఎన్ని సీట్లు గెలుస్తారు? ఖచ్చితంగా 80 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. 80 స్థానాలు. జాగ్రత్త, ట్రోలర్స్ ఉంటారు, మీరు మీ ఇష్టం. ఇంకా అది ట్రోలింగ్, అదంతా మనకు సంబంధం లేని విషయం. 80 స్థానాలు మేము గెలుస్తున్నాము, గెలిచి చూపిస్తాం. 80 స్థానాల్లో మీరు గెలుస్తున్నాం. అసలు అభ్యర్థులు డిక్లేర్ అయ్యారా? 170 అభ్యర్థులు మా దగ్గర ఉన్నారు, త్వరలో వెల్లడిస్తాం. ఓకే, 170 స్థానాలు, 25 లోకసభ స్థానాలు అన్నిటికీ అభ్యర్థులను సెట్ చేసి పెట్టుకున్నాము. అవసరం అయినప్పుడు త్వరలో వెల్లడిస్తాం. ఆంధ్రాకి అసలు మీ పార్టీ అవసరం ఏంటండి? ఆంధ్రాకే అవసరం. ఇప్పుడు ఆంధ్రాకే అవసరం. ఇప్పుడు ఆంధ్ర నుంచి యూత్ పని కోసం వలసలు వెళ్తున్నారండి. పక్కకున్న తెలంగాణ రాష్ట్రానికి, అక్కడ పక్కకున్న తమిళనాడు రాష్ట్రానికి. అది టీడీపీ గానీ జనసేన గానీ దాని మీద ఫైట్ చేస్తుంది. ఎవరు చేస్తున్నారు? టీడీపీ, జనసేన. ఎక్కడ చేస్తున్నారు? ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు బీజేపీతోనే కదా ఉన్నది 10 సంవత్సరాల నుంచి. ఆయన అన్న అంటే తమ్ముడు అంటాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్ అనే కదా చెప్పేది. మరి అట్లాంటప్పుడు మా రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా ఇవ్వమని అడగవలసిన బాధ్యత ఆయనకు లేదా? పోరాటం చేయవలసిన బాధ్యత ఆయన లేదా? ఫస్ట్ ప్రత్యేక హోదా గురించి హమ్ లడింగే అని తొడలు కొట్టేసి మళ్ళా వాళ్ళతోనే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? అలాంటి అవసరం వాళ్ళకేంది? అందుకే ఇలాంటి నాయకులను పబ్లిక్ నమ్ముతలేరు. నమ్మకపోవడం వల్లనే ఇలాంటి కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాము. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళే లీడర్లు అవుతారు, నాయకులు అవుతారు, రాజకీయ పార్టీలు అవుతాయి, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. సరే, ఇప్పుడు మీరు మా రాష్ట్రం అన్నారు కదా, యాక్చువల్గా మీ తెలంగాణ. ఎవరన్నారు తెలంగాణ అని? మీది ఇక్కడే కదా ఓటర్ ఐడి. ఓటర్ ఐడి ఉంటే మేము ఇక్కడ సెట్ అయ్యాము. మాది గుంటూరు ఇక్కడ సెట్ అయ్యాం కాబట్టి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ సెట్ అయ్యాం కాబట్టి ఓటర్ ఐడి ఇక్కడ ఉంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి ఇక్కడ లేదా ఓటర్ ఐడి? ఎప్పుడు మార్చుకున్నారు? ఎప్పుడు షిఫ్ట్ చేసుకున్నారు? అడ్రస్ కూడా ఇక్కడే ఉంది. అవును, పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? ఇక్కడ నుండి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి ఆంధ్రాకి ఎప్పుడు షిఫ్ట్ చేసుకున్నారు? మాకు అవసరమైనప్పుడు మేము షిఫ్ట్ చేసుకుంటాం. దాని ఏముంది పెద్ద? ఓటర్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఓటర్ ఐడి. మీరు పుట్టింది ఇక్కడ కదా? పుట్టింది ఇక్కడే అండి. అదే నేను అనేది. పుట్టింది ఇక్కడైతే బేసిక్ అయితే మళ్ళీ చూడండి, ఈ స్ట్రాటజీ ఇది జనాల్లోకి వెళ్ళుద్దా? అది నేను అనేది.
సార్ ఇప్పుడు మీరు ఇక్కడ పుట్టారు, మీ నాన్నగారిదో మీ తాతగారిదో, ఇప్పుడు మీరు మీ నా నాన్నగారిదో స్వరాష్ట్రం గురించి అని అన్నారు, అందుకే ఆ మాటకే అన్న. మీ నాన్నగారో తాతగారో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంటది, సరే మీ నాన్నగారు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు, మీరు ఇక్కడ పుట్టారు, మీరు బేసిక్ గా ఏదని చెప్తారు? మీది బేసిక్ గా ఎప్పుడైనా తండ్రిది గాని తాతది గాని ఓన్ విలేజ్ ఉంటుంది. సరే మీరు ఎక్కడ పుట్టచ్చు, మీరు గుంటూరులో పుట్టొచ్చు, హైదరాబాద్ లో పుట్టొచ్చు, కర్ణాటకలో పుట్టొచ్చు. అమ్మగారి ఇల్లు అయితే ఎవరు, మా అమ్మమ్మ ఇల్లు అయితే ఎవరు చెప్పరు ఇది మా ఊరని, తండ్రిదో తాతదో చెప్తారు. కాబట్టి నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ ఉన్నా, ఇక్కడ సెటిల్ అయినా బేసిక్ గా అది చెప్పేదైతే అదే చెప్తాం కదా గుంటూరు అని. నా ఓటర్ ఐడి ఇక్కడ ఉండొచ్చు, నా ఆధార్ కార్డ్ ఇప్పుడు రెండు తెలుగు ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఢిల్లీలో ఉండి కూడా ఆంధ్రలో రాజకీయాలు చేయొచ్చు. ఎందుకు బీజేపీ వచ్చి చేస్తలేదు? కాంగ్రెస్ రాష్ట్రం మీద ప్రేమ ఉందని అంటున్నా, అదే అడుగుతున్నాను. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ రీజన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ అది అడిగితే ఎట్లా సార్? నేను చెప్పాను కదా, తెలంగాణ మీద ఫైట్ చేయటం అంటే ఓకే. తెలంగాణ కాదు, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మాది జాతీయ జనసేన పార్టీ, జాతీయ పార్టీ. అట్లాంటప్పుడు మీరు ఎందుకు ప్రత్యేకంగా విడదీసి అడగడము? అది కరెక్ట్ క్వశ్చన్ కూడా కాదు, మీరు వేసే క్వశ్చన్ కూడా కరెక్ట్ కాదు. జాతీయ అందుకే ముందే తగిలిచ్చారు జాతీయ అనేది. జాతీయ పార్టీ అండి, జాతీయ పార్టీ, లోకల్ పార్టీ కాదు. ఒక రాష్ట్రంలో పోటీ చేస్తలేము మేము, తెలంగాణలో చేస్తున్నాము, ఆంధ్రలో చేస్తున్నాము, మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తాము. మిగతా ఏ రాష్ట్రాలు అండి? మహారాష్ట్రలో చేస్తాము, కర్ణాటకలో చేస్తాము, సదరన్ కంట్రీస్ స్టేట్లు అన్నింటిలో చేస్తాము. ఓకే, రేపు పార్లమెంటు ఎలక్షన్, పార్లమెంట్ కి సంబంధించి తెలంగాణ ఆంధ్ర రెండు పార్లమెంట్ వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కూడా పోటీ చేస్తాం. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి మీకు? 17. అంటే దాన్ని బట్టి కొంచెం అంటే రావచ్చు, ఒక 2 సీట్లు రావచ్చు. 2 సీట్లు ఏ అండి అయ్యి? వచ్చేసి ఒకటి మెదక్, ఇంకొకటి మెదక్కే పెట్టారా? మల్కాజ్గిరి. ఓకే ఓకే. ఆంధ్రాలో రావచ్చు, ఒక 2-3 ఎంపీ స్థానాలు రావచ్చు. ఆంధ్రాలో 3 ఎంపీ సీట్లు వస్తాయి. కన్ఫర్మ్. ఓకే ఓకే, మళ్ళీ కలుద్దాం మనం, ఎలక్షన్ అయిపోయి కలుద్దాం. కాదు, ఆ ఎంపీ సీట్లు ఎక్కడో చెప్పండి. ఎంపీ సీట్లు చెప్తాను. అట్లా కాదు, చెప్పండి. ఇప్పుడు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎంపీ? చిత్తూరు ఒకటి వస్తుంది. చిత్తూరు, ఓకే. చిత్తూరు రావచ్చు. ఎంపీ స్థానాలు ఇంకా విజయవాడ రావచ్చు. విజయవాడ ప్లస్ ఏంటి, విజయవాడ కేశినేని నాని గారు రావచ్చు. ఎందుకు, హేమాయమిలు ఉన్నారు, చిన్ని గారు, వీళ్ళందరినీ. ఓకే, రెండు మేజర్ చెప్పారు. ఇంకోటి అండి చెప్తాం, తర్వాత చెప్తాం, అది కన్ఫర్మ్. ఎందుకంటే అది చెప్పడానికి బాగుండదు, ఎందుకు జాగ్రత్త పడతారు, మిగతా పార్టీ వాళ్ళు జాగ్రత్త పడతారు కాబట్టి దాన్ని హైట్గా ఉంది. అదొక ఆఫర్ ఇచ్చారు. ఓకే రైట్. ఈ 80 సీట్లు మేజర్ ఎక్కడెక్కడ? ఉత్తరాంధ్రనా లేకపోతే? అవన్నీ మేము చెప్పకూడదండి, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ జాగ్రత్త పడతాయి కాబట్టి మేము అవి గోప్యంగా ఉంచుతాము. మేము అభ్యర్థులనే గోప్యంగా ఉంచుతున్నాము. అసలు అవును, రేపు తెలియాల్సిందే. అవసరం వచ్చినప్పుడు తెలియజేస్తాం. ఇప్పటిదాకా జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడే తెలియదండి, ఎంతవరకు చక్కర్లు కొడుతుంది. అవును, అందుకే మీరు అలా సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినట్టే జనాల ముందుకు వచ్చి ఇది నా పార్టీ అని పబ్లిసిటీ చేసుకుండు. జాతీయ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఎవరో తెలియకుండా 1-2 నెలల నుంచి ఎంత పబ్లిసిటీ అయింది, ఎంత చక్కెర కొడుతుంది, కొట్టారు. దట్ ఈస్ జాతీయ జనసేన పార్టీ. ఎందుకు గోప్యంగా ఉంది? అది ఒక క్రియేటివిటీ, అది మేము చేస్తున్నాం. మీరు అన్ని బయట పెట్టమంటే ఎలా పెడతామండి? కాదు, మీరు 80 సీట్లు అన్నారు కదా, అదే చెప్తున్నాను. చెప్పాను కాబట్టి అవి ఏవి ఎక్కడ గెలుస్తాం అనేది ఇప్పుడు చెప్పకూడదు. అదే క్రియేటివిటీ, అది మా క్రియేటివిటీ. అధ్యక్షుడు లేకుండానే పార్టీ వెళ్ళిపోయింది పబ్లిక్లకు. ఇది కూడా అంతే, మేము ముందు చెప్తామని చెప్తున్నా. అందుకే ఇప్పుడు అది బట్టబయలు చేయలేము మేము. సో ఓకే, ఇప్పుడు అభ్యర్థుల పరంగా చూసుకున్నట్టయితే మీరు ఎవరైతే జనసేన అంటే సీట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు సీట్లు ఆశించిన తర్వాత సీట్లు రాకపోయిన వాళ్ళు లేకపోతే రెబల్స్ వాళ్ళని లిస్ట్ అవుట్ చేసేది మీరు, అంతేనా? అలా అని కాదు, వాళ్ళు వెనుకకున్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఉన్న పరిస్థితులు, అంతకుముందు వాళ్ళు చేసిన పోరాటాలు, అంతకుముందు వాళ్ళు చేసిన స్ట్రాటజీ, దాన్ని బట్టి మేము ఆలోచించి వాళ్ళకి ఇస్తాం. సో మీ బ్యాక్ ఎండ్ ఎవరు, వైసీపీ వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు? మీరేమని అనుకోండి, మీకు ఎవరు చెప్పారండి వైసీపీ ఉన్నది వాళ్ళని? మీరు ఎవరైనా కాదు, ఇది స్ట్రాటజీ ప్లే అని అనుకోవచ్చు కదా. ఇది మీరు వైసీపీ అనుకుంటున్నారు, అలా తప్పేం లేదు. టీడీపీ ఉండొచ్చు,
ఉమ్, అందులో కూడా ఏముంది, మీరు అంటున్నారు కాబట్టి టీడీపీ కూడా ఉండొచ్చు. ఓకే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తొక్కేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉండి కథ నడిపించచ్చు కదా? మీరు ఎందుకు వైసీపీ 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 అని ఎందుకు వాళ్ళు అంటున్నారు? ఆల్రెడీ పొత్తులు పెట్టుకుని ఉన్నారు వాళ్ళిద్దరు. అది పొత్తులు బయటికండి, లోపల ఎన్నో జరుగుతాయి. రాజకీయ పార్టీలో ఎన్నో ముసుగులో ఎన్నో ఉంటాయి. మరి మరి మీరే ఓడించాలని చూస్తున్నారు అట్లా అనుకుంటే. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసి అక్కడ నేనే పవన్ ఓడిస్తాను మీరే అంటున్నారు. అదే కదా, పవన్ కళ్యాణ్ ఓడించడం వల్ల పవన్ కళ్యాణ్ పార్టీకి పోతే అక్కడ చంద్రబాబుకు ప్లస్. మరి ఈ వేలు ఎందుకు రావట్లేదు? మీరు ఈ పద్ధతిలో ఎందుకు రావట్లేదు? ఊరికే వైసీపీ ఉన్నారా, జగన్ రెడ్డి గారు ఉన్నారా ఎందుకు అంటున్నారు ఇట్లా? చాలా ఉంటాయి రాజకీయాల్లో, అనేక దారులు ఉంటాయి. ఏ దారి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి పాము వస్తుందో, ఎక్కడ కట్టేస్తుందో, ఎక్కడ కిందికి దిగుతారో ఎవరికి తెలియదు. రాజకీయం అనేది ఒక చదరంగం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు గెలవబోతున్నారు. గెలుస్తానని చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఎంత మెజారిటీ ఉండదు? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నిలబడుతున్నారో కూడా, ఆయన సీటుని నేను ఇక్కడ పలానా నుంచి నిలబడుతున్నాను, భీమవరం నుంచి, గాజువాక నుంచి నిలబడుతున్నాను అని కూడా డిక్లేర్ చేయట్లేదు, చేయడు కూడా. మీరు చూడండి, ఇదే మాట మీరు చూడండి, ఆయన లాస్ట్ కు చివరికి ఎవరికి చెప్పకుండా నామినేషన్ వస్తాడు. భయంతో ఓట్లు చీలుతాయి, ఓడిపోతాను, ఈసారి కూడా అసెంబ్లీలకి నేను అడుగు పెట్టకపోతే, టీడీపీతో పొత్తు పెట్టుకొని కూడా నేను అడుగు పెట్టకపోతే నా పార్టీ ఉండదు, నేను ఉండను అని ఆయనకు భయం ఉంది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి నిలబడుతున్నాడో కూడా ఆయన స్థానాన్ని డిక్లేర్ చేయడు. రేపు మీరు చూడండి, లాస్ట్ స్థానంలో సైలెంట్గా వెళ్ళి నామినేషన్ వేసి వస్తాడు. ఓకే, సరే, సైలెంట్కి వెళ్ళి నెక్స్ట్ మీరు కూడా అంతేనా సైలెంట్కి వెళ్ళి వేస్తారా అక్కడ? మేము ఎందుకు వేస్తామండి? మా ఆయన ఆపోజిట్ అన్నారుగా. మేము వేస్తాము, మాకు ఉంటది, మేము వేస్తామని చెప్పాను కదా. ఓకే అండి, మీరు పవన్ కళ్యాణ్ ఆయన గ్లాసుది మీది బకెట్ది ఆ మాత్రం తెలియకుండా గుద్దుతారా? తెలియకుండా గుద్దుతారని కాదు, అప్పుడు బకెట్ గుర్తు మాదే కాబట్టి మేము పబ్లిక్ లో ఉన్నాము. ప్రతి దగ్గర మేము మా గుర్తు ఏందో మేము చెప్తున్నాము, మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, మా విధి విధానం లేదో మేము చెప్తున్నాము. గతంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు, జనసేన వాళ్ళు చేసిన పరిస్థితులు ఏంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళు చేస్తున్న రాజకీయ చదరంగాలు ఏంది, వాళ్ళు చేస్తున్న రాజకీయ విధానాలు ఏంది, వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దాన్ని అన్ని చూసుకొనే కదా మేము మళ్ళీ అవన్నీ ఎడ్యుకేషన్ చేసి గెలుస్తాం మేము. ఓట్లు రాలుతాయి ఖచ్చితంగా. చెట్లకు ఆకులు రాలినట్టు ఓట్లు రాలుతాయి. అబ్బా, అసలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారండి మీరు. మీ వెనక నడిపించే వ్యక్తి కదా లేకుంటే మీరు ఏ బిజినెస్ చేయలేరు, ఏ స్టూడియో నడిపించలేరు, ఏది చేయలేరు. మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు ఈ స్థానంలో ఉన్నారు. ఎవరికైనా ఫస్ట్ పెద్ద కాదు. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాలన్నా ఒక పరుగుతోనే స్టార్ట్ అవుతుంది, భారీ వర్షం రావాలన్నా ఒక చిరుకుతోనే స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏ పార్టీ, నిన్న మొన్న జగన్ గారు కూడా వచ్చింది, అప్పుడే వచ్చేసి అప్పుడే కాలేదు. తెలంగాణ కూడా వచ్చేది, తెలంగాణ కేసీఆర్ పార్టీ కూడా అప్పుడే పార్టీ పెట్టేసి అప్పుడే గెలవలేదు కదా. అసలు మీరు 2 నెలల్లో 3 నెలలు అనౌన్స్ చేసి మరి ఏం కష్టపడ్డారని మీకు? మేము గతంలో మీకు ఇంత ముందే చెప్పాను సార్, మేము కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాము, కార్పొరేట్ వ్యవస్థల నుంచి వచ్చాము. జనసేన పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టాము, జెండాలు మోసాము, జేజేలు కొట్టాము, ఏది నాయకులను ఏర్పాటు చేశాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి మాది నడుస్తూనే ఉంది, ఇది కొత్త ఏం కాదు. మీరు చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మేము కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు వివిధ స్టేట్లలో ఉన్నారు. వాళ్ళు మేము పనిచేసి కార్పొరేట్ సంస్థలను ఒక అభివృద్ధి పరిచిన వాళ్ళము, అభివృద్ధి పరిచిన వాళ్ళము. ఇప్పుడు మా రాష్ట్రం కోసము మేము పార్టీ పెట్టుకొని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిందంటే కార్పొరేట్ సంస్థలో ఉన్న వాళ్ళే మేమే కాబట్టి మీకు ఏమొస్తాయి? కంపెనీలు వస్తాయి. కంపెనీలు వస్తే ఉపాధి వస్తుంది. ఉపాధి వచ్చినప్పుడు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నట్టు అనిపిస్తుంది. బలిపశువు అని మీరు ఎట్లా అనుకుంటారండి? వేరే ఒక కొంతమంది శక్తులు కలిసి అనిపిస్తుంది. ఏమో అది నిజమో కాదా అని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అది వేరే విషయం. అది మీరు అనుకుంటారు. రాజకీయం కోసం, రాజకీయం చేయడం కోసం వచ్చాము. ఓకే, ధైర్యంగా మాట్లాడుతున్నా. మీరు సూపర్గా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. బట్ మీ వెనకుండి నడిపించే వ్యక్తుల వల్ల మీరు బలవుతున్నారా? ప్రతి పార్టీకి ఎవరో ఒకరు వెనుక ఉండి గాడ్ ఫాదర్ నడిపిస్తారండి. ఓకే, టీడీపీకి అయినా ఉంటుంది, వైఎస్ఆర్పీకి అయినా ఉంటుంది, బీజేపీకి అయినా కార్పొరేట్ శక్తులు వెనకాల ఉంటాయి. ఓకే, వెనకాల లేకుండా పార్టీలు నడవాయి. ఎందుకు రేపు పొద్దున వీళ్ళు డీజిల్ పెంచాలన్నా, పెట్రోల్ పెంచాలన్నా ఎవరి ఆధీనంలో పెంచుతున్నారండి? సెంట్రల్ గవర్నమెంట్ అనేది. కార్పొరేట్ శక్తులు భయంతో వాళ్ళు పెంచమన్నప్పుడు పెంచుతారు, తగ్గించమన్నప్పుడు తగ్గిస్తారు. ఓకే, అంటే కార్పొరేట్ వ్యవస్థలు లేకుండా ఎక్కడ అభివృద్ధి జరిగింది?
ఇప్పుడు మనకు కావాల్సింది, అందుకే మేము చెప్తుంది, మీరు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి వచ్చిన వాళ్ళము, మేము గెలిస్తే కార్పొరేట్ సంస్థలు గెలిచినట్టే, కాకపోతే మేము అక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేది అదే. ఓకే ఓకే. అయితే మీకు ఫండ్ కి ప్రాబ్లం లేదు? ఫండ్కి ఏం ప్రాబ్లం లేదండి మాకు. ఓకే. ఏం ప్రాబ్లం. మీరు ఎదురు ఖర్చు పెడతారు ఎమ్మెల్యేలకి? ఖర్చు పెడతాము, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతాం. ఎలక్షన్ కమిషన్ ఒక ఎమ్మెల్యేకు 40 లక్షలు అట్లా ఖర్చు పెట్టాలని రూల్ ఉంది ప్రకారం, ఆ రూల్ ప్రకారం ఖర్చు పెడతాము. గెలిచిన తర్వాత 200 కోట్ల 300 కోట్ల ఆ నియోజకవర్గానికి ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి కోసం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు టార్గెట్లో ఉన్నారు వైసీపీకి సంబంధించి, మీరేమో 80 అంటున్నారు. మరి తెలుగుదేశం ఎంత గెలుస్తుంది? అది మేమేలా చెప్తాము? మీరు 80 ఉన్నారుగా. చెప్పేది వింటారా సార్? నేను మా పార్టీ గురించి, మేము గెలిచే స్థానాల గురించి చెప్తున్నాం. చెప్పారు. ఇప్పుడు టీడీపీ ఎన్ని గెలుస్తుందో, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేది మీరా? అది ఖచ్చితంగా మేమే. ఇప్పుడు మీరు సీఎమా ఏపీకి? ఖచ్చితంగా. కొన్నింటి పవన్ కళ్యాణ్ అనే నేను రేపొద్దున, నాకు సంబంధం లేదు ఈ వీడియోలో ఏది ట్రోల్ అయినా, రేపొద్దున మీ ఇష్టం, రేపొద్దున సీఎం గా అవుతున్నాడు. రాసుకోండి, ఇంకా రాసుకుంటాను. ఓకే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఓకే, 80 సీట్లు. 80 సీట్లు. ఏదో అడగాలని మర్చిపోయాను సార్. ఓకే ఓకే. మీరు ఇప్పుడు గెలిచాక ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ని? చెప్పాను కదా, మార్చేస్తారు రూపురేఖలు. ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఖచ్చితంగా గాడిలో పెడతాం. సో ఇంక మిగతా పార్టీలన్నీ సర్దేసుకోవటమేనా? అంతే, సర్దుకోవడమే కదా. ఉండవు ఆ పార్టీ. ఎందుకుంటావు? ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలకి ఏం కావాలి అది మేము చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మంచి పాలన ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఇంక తెలుగుదేశం, జనసేన, వైసీపీ పెట్టబెట్టి సర్దుకోవడం. యాడికి వెళ్ళాలి వాళ్ళు? వాళ్ళ ఇష్టం అది. మీరు వన్ సైడ్ అవుతారు ఇంకా ఆంధ్రాలో. అంతేనా? అంతేగా. ఓకే, సూపర్, గుడ్. మీ బ్యాక్ ఎండ్ గురువు మంచి గురువు అండి నిజంగా. ఆయన ఎక్కడెక్కడో సెలక్షన్ ఉంటుంది. ఆయన దండం పెట్టాలి కదా. ఆయన దండం పెడతా, నో డౌట్ ఆయన విషయంలో. ఆయన వజ్రమే. వజ్రమేలండి, గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ వజ్రం. గాడ్ ఫాదర్ అంటారు కదా అది. ఓకే. సో ఈ 2 నెలల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? టార్గెట్ చెప్పాం కదా. ఇప్పుడు మేము ఎలక్షన్ వర్క్ లో ఉన్నాము. పెరిగే అవకాశాలు ఉన్నాయా? 80 సీట్లు పెరిగే అవకాశం ఉందా ఈ 2 నెలల్లో? మార్పు జరిగి ఏమన్నా 130 కానీ 175 పెరిగితే పెరగచ్చు. 175 అవ్వచ్చు. 80 స్థానాలు అయితే ఫిక్స్. పెరిగినా ఇంకొక 20-30 పెరగచ్చు. పెరగచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒకవేళ ఓడిపోయినా కూడా ఏమన్నా చిన్నగా తక్కువ మెజారిటీతోనే ఓడిపోవు. అది చాలా మైనర్. ఓకే, మెజారిటీ. ఓకే. సో మీరు పొత్తులు ఏమైనా పెట్టుకుంటారా? ఇప్పుడు వైసీపీకి ఏమైనా 30 సీట్లు వచ్చాయనుకో, మీరు ఏమైనా జాయిన్ చేసుకోవడం కానీ, టీడీపీకి ఏమైనా 20 సీట్లు వస్తే జాయిన్ చేసుకోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఫస్టే చెప్పాను సార్ మీకు, 170 స్థానాల్లో పోటీ చేస్తున్నామని. ఇంకా పొత్తు ఎందుకు పెట్టుకుంటాం సార్? పొత్తులు అట్లా కాదుగా, ఎవరితో పెట్టుకోమని చెప్తున్నాం. పొత్తులు ఎవరితో పెట్టుకోము, ఎవరి జెండాలు మోయము, ఎవరికి భజన చెయ్యము. మా పార్టీ ప్రభుత్వం రావడం లక్ష్యము. 170 స్థానాల్లో పోటీ చేస్తాము. ఎక్కడ అనుకుంటున్నారు ప్రమాణ స్వీకారం మీది? గుంటూరులో పెడుతున్నారు. ఓకే, గుంటూరులో పెడతాం. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పైన మీ అభిప్రాయం ఏంటి? నాకు పెద్ద అభిప్రాయాలు ఏం లేవండి. చేసి ఉన్నారుగా, కార్యకర్త మాట్లాడండి. ఎందుకంటే ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నేను ఇమేజ్ గురించి మాట్లాడితే బాగుండదు. లేదా? లేదు. ఓకే. ఇప్పుడు యాక్టర్గా ఉండే ఇమేజ్ వేరు, పొలిటీషియన్గా ఉండే ఇమేజ్ వేరు. యాక్టర్గా ఉండే ఇమేజ్ ఉండొచ్చు, పొలిటీషియన్గా అయితే డ్యామేజ్ అయిపోయింది. 0 కూడా కావచ్చు. ఓకే. దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. సో మరి మీరు ఆఫీసులు, మీ హెడ్ ఆఫీసులు కూడా ఏం లేవు, ఎక్కడా లేవు. ఆఫీసులు లేకుండా ఎట్లా? అసలు ఏదన్నా కార్యాలయం ఉండాలిగా, కూర్చొని మాట్లాడుకోవడానికి. ఆఫీస్ ఉండవలసిన అవసరం ఏంటండి? మాకు ఎన్నికల కమిషన్ మాకు ఇచ్చింది కదా, రిజిస్ట్రేషన్ ఇచ్చింది. అయ్యి అంతా అవసరం. కార్పొరేట్ చెప్పేది ఏంటన్నా, మీ లీడర్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్. కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి మా అన్ని. ఓకే. ఆఫీస్లో వెళ్ళి కూర్చోవడం, టీలు తాగడం ఇవన్నీ ఉండే అంత టైం ఎవరికి ఉంది? అరే మాట్లాడుకోవాలి కదండి. అసలు నియోజకవర్గం మాట్లాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేస్తాను. ఇప్పుడు ఫోన్లు, మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్లు అంతా కార్పొరేట్ వ్యవస్థ అండి. కార్పొరేట్ వ్యవస్థ. ఆఫీసులు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని టీలు తాగడం ఇలాంటివి ఉండవు మాకు. సో గెలిచాక ప్రధానంగా మీరు ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు? అభివృద్ధి పైన. అభివృద్ధి అంటే
ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా పెట్టేది ఏందండి? అది మీకు తెలియని విషయం అదే, మీకు తెలియని విషయం అదే చెప్పండి. సార్ చెప్పేది. ప్రత్యేక హోదా అనేది ఆ, మీకు ప్రధానమంత్రి అధ్యక్షతన రావచ్చు, కానీ మాకు అవసరం లేదండి. కార్పొరేట్ సంస్థలే మా వెనకాల ఉన్నాయి, కార్పొరేట్ సంస్థల నుంచి మేము వచ్చాము, మాకు అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే దానివల్ల ప్రయోజనాలు ఏంది? కంపెనీలు పెడితే దానికి ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్. అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కార్పొరేట్ సంస్థలే మా వెనకాల ఉన్న తర్వాత మేము ఎందుకు ఇస్తామండి వాళ్ళు ట్యాక్స్ పెట్టడం ఎందుకు? ట్యాక్స్ ఫ్రీ చేసేస్తాం. కంపెనీలు ఏర్పాటు చేసుకోండి, అవకాశాలు ఇవ్వండి, అభివృద్ధి చేయండి, సంతకాలు పెడితేనే ఉంటాం. ఇంకా అవసరం లేదు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అవసరం లేదా? ప్రత్యేక హోదా కోసం పనికిరాని తలకాయ నొప్పులు, పనికిరాని రాజకీయాలు ఎందుకండి? మా చేతిలో ఉంది గవర్నమెంట్. మా గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా వచ్చినట్టే. కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవసరం లేదా? అవసరం ఎందుకు? ఆ, ఇది రాజకీయంగా నాలెడ్జ్ లేని వాళ్ళకి ప్రత్యేక హోదా, సెంట్రల్ గవర్నమెంట్ అవసరం అనేది మీకు ఇంత క్లియర్గా ఓపెన్గా చెప్పాను కదండి. మా గవర్నమెంట్ వస్తే కార్పొరేట్ సంస్థలు మా వెనకాల ఉన్నాయి. ప్రత్యేక హోదా ఉద్దేశం ఏంది? ట్యాక్స్ ఎగ్జామినేషన్, ట్యాక్స్ ఉండకూడదు అనేది కదా. ఆ ట్యాక్స్ మేము ఫ్రీ చేస్తాము. ఏం పెడతారో పెట్టండి, మీరు స్టూడియో పెట్టుకుంటారా, రండి పెట్టుకోండి, ట్యాక్స్ ఫ్రీ. కావలిస్తే అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది? కాదండి, tax లో చెప్పేది కూడా- రండి సార్. అక్కడ పనికిరాని బీడు భూములు ఉంటే మీకు 1 ఎకరా ఇస్తాం, 1 ఎకరా ఇస్తాం, స్టూడియో పెట్టుకోండి. మీకు ఈ కరెంట్ బిల్లు ఇవన్నీ ఏ ట్యాక్సెస్, వాటర్ బిల్లు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇస్తాం. మాకు అక్కడ స్టేట్ గవర్నమెంట్, స్టేట్లో అభివృద్ధి అవుతుంది, చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. మరి సార్ మీరు ఇంకా ప్రత్యేక హోదా కాదు గురించి, సరే ఓకే. ప్రత్యేక హోదా గురించి ఈ పనికిరాని అమరావతి రాజధాని వేస్ట్. అమరావతి రాజధాని ఉంచుతారు మీరు? ఎందుకు కొంచెం ఉంచుతాం? మీరు 3 రాజధానులు చేయరా? అదంతా ఉండదు, ఒకటే రాజధాని ఉంటుంది. ఏది ఉంటుంది అది? అమరావతి రాజధాని ఒకటే ఉంటుంది. అమరావతి సీఎంగా చేస్తారు మీరు. ఓకే అండి. మీరు మొత్తానికి మీ కాన్ఫిడెన్స్ 80 సీట్లతో అసలు మీరు మిగతా ఉన్న పార్టీలన్నింటినీ తొక్కేసి అసలు సీఎంగా కూడా మీరు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. డేట్ అంటే చూద్దాం, డేట్ అదే మంచి డేట్లేండి, ఏదో ఒకటి మంచి date. ముహూర్తాలు చూసుకొని fix శాస్త్ర చేసుకుంటాం. పంతులు గారిని ఉంటాయి అడిగి కాబట్టి అవన్నీ పంతులు గారిని అడిగి చేసుకున్నారు. అవును, సో ఓకే, మళ్ళీ మనం మీరు సీఎం అయిన తర్వాత కలుద్దాం. ఖచ్చితంగా Thank ఖచ్చితంగా. you, ఆ రోజు కూడా మీరే ఫస్ట్ రావాలి. వస్తా నేనే చేయాలి మిమ్మల్ని, అంతే వస్తా. ఇదండి జాతీయ జనసేన పార్టీ కొన్నింటి పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.